హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ మేకర్ వ్లాగ్స్. నేను మీ శివని. ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఆ వీడియో ఏంటో తెలుసుకునే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే బెల్ యాక్టివేషన్ చేసుకోండి. అలా చేయడం వలన నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకొని ఈ యొక్క చిన్న యూట్యూబర్ని సపోర్ట్ చేస్తారు కదా ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే బెంగళూరులో ఈజీపురంలో ఉన్నటువంటి కోదండరామస్వామి టెంపుల్ అనమాట. ఏ యూట్యూబ్ ఛానల్లో చూసినా కూడా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ కోదండరామస్వామి టెంపుల్ అనమాట. టెంపుల్ విషయానికి వస్తే 108 అడుగుల ఎత్తైన విష్ణుమూర్తి విగ్రహం అనమాట. కొత్తగా నిర్మించడం జరిగింది. ఈ టెంపుల్ చాలా అంటే చాలా ఫేమస్ అయిపోయింది ఈ మధ్య బెంగళూరులో ఈ టెంపుల్. ప్రపంచంలోనే ఎత్తైన ఈ విష్ణుమూర్తి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ వచ్చేసి మనకు జూన్ 2వ తారీఖున సోమవారం 2025లో ప్రాణప్రతిష్ఠ అయితే చేశారండి. ఆ టెంపుల్కి అయితే ఇప్పుడు మేము వచ్చేసాము. మనకి పూజా సామాగ్రి అంతా ఇక్కడే దొరుకుతుంది. 100 రూపీస్ అనమాట. ఈ టెంపుల్కి 4 వీలర్లో వస్తే మాత్రం చాలా కష్టం అండి, ఎందుకంటే పార్కింగ్ కష్టం అవుతుంది. ఇక్కడ పార్కింగ్ అయితే లేదు. 2 వీలర్లో వస్తే ఓకే, పార్కింగ్ ఉంటుంది. సో ఇదే అన్నమాట మెయిన్ ఎంట్రీ అన్నమాట. ఒకసారి చూసేసేయండి ఫ్రెండ్స్, టెంపుల్ అయితే ఎలా ఉందో. మెయిన్ రోడ్లోనే ఉంటుంది. మనం టెంపుల్కి వెళ్ళకుండా బయట నుంచే విష్ణుమూర్తి విగ్రహాన్ని అయితే చూడవచ్చు అనమాట. ఒకసారి బయట వ్యూ కూడా ఎలా ఉందో ఒకసారి చూసేసేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ యొక్క చిన్న యూట్యూబర్ని మీ యొక్క పెద్ద మనసుతో సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్ళి టెంపుల్ ఎలా ఉందో చూసేసి వద్దాం రండి. అలాగే మీరు కూడా చూసేసేయండి ఫ్రెండ్స్. ఈ టెంపుల్ ఓపెన్ చేసిన ఒక 1 మంత్కి అయితే నేను టెంపుల్కి అయితే వెళ్ళాను. అందుకే ఓపెనింగ్ టైంలో ప్రాణప్రతిష్ఠ చేసిన టైంలో ఈ డెకరేషను ఇలా కర్రలన్నీ కట్టారు కదా, అవి కూడా ఇంకా తీయలేదన్నమాట, అలాగే ఉంచేశారు. విష్ణుమూర్తి విగ్రహానికి ఇటు సైడు అటు సైడు కొన్ని చిన్న చిన్న దేవతామూర్తులను కూడా పెట్టి ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగిందండి. ఎప్పుడైతే ఒక్కసారి 108 అడుగులో ఉన్నటువంటి విష్ణుమూర్తి విగ్రహాన్ని అయితే ఒక్కసారి చూసేసాను ఫ్రెండ్స్. ఈ విష్ణుమూర్తి విగ్రహం వచ్చేసి 108 అడుగుల ఎత్తు ఉంటుందన్నమాట. అలాగే సోమవారం జూన్ 2వ తారీఖున 2025లో ప్రాణప్రతిష్ఠ అయితే చేశారు. ఈజీపుర బెంగళూరు అన్నమాట ఏకశిలా విగ్రహం. ఈ విగ్రహాన్ని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఏకశిలా విగ్రహంగా భావిస్తున్నారండి ఇక్కడ భక్తాదులంతా. తమిళనాడులోని తిరువణామలై నుండి తవ్విన 420 టన్నుల బరువుతో కలిగినటువంటి ఏకశిలా రాయిని 2019లో 240 చక్రాల ట్రక్కుతో 6 నెలల వ్యవధిలో అనేక అడ్డంకులను దాటుకొని నగరానికి తీసుకొచ్చారనమాట ఈ విష్ణుమూర్తి విగ్రహాన్ని. ఈ ఏకశిల విగ్రహం వెనక ఉన్న వ్యక్తి ఎవరంటే డాక్టర్ బి సదానంద్ అనమాట. ఆయన ఒక పదవీ విరమణ చేసినటువంటి ప్రభుత్వ వైద్యుడు అనమాట. ఆయన 2010లోనే ఈ ప్రాజెక్టుపై పనిచేయడం ప్రారంభించారనమాట. సో ఇప్పటికి 2025లోకి 2025లో సంవత్సరానికి ఈ ప్రాజెక్ట్ అనేది పూర్తి కావడం జరిగింది. ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి వచ్చేస్తే ఇక్కడ చిన్న చిన్న దేవతామూర్తులను కూడా ప్రతిష్ఠించడం జరిగింది కదా. ఇప్పుడు ఈ చిన్న చిన్న దేవతామూర్తులను దర్శనం చేసుకొని అలాగే ఇక్కడ నాగదేవతలు కూడా ఉన్నారు. ఒక్కసారి నాగదేవతలను కూడా దర్శనం చేసుకొని తర్వాత మనం విష్ణుమూర్తి పాద దర్శనం అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఊరికే కాదండి, ఇక్కడ 100 రూపీస్ పే చేసి ఒక్కొక్కరికి 100 రూపీస్ పే చేసి పైకి వెళ్ళి విశ్వరూపం చూడాల్సి ఉంటుందన్నమాట. విశ్వ దర్శనం అన్నమాట. చిన్నపిల్లలకైతే ఫ్రీగా వెళ్ళొచ్చండి, పెద్దవాళ్ళకి మాత్రం ఒక్కొక్కరికి 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మా వారైతే టికెట్ తీసుకుంటా ఉన్నారు, వెళ్ళేసి వద్దాం రా అని చెప్పేసి. నేనైతే రాన్నైనా నువ్వు వెళ్ళేసి దర్శనం చేసుకునిరా, నీకే మంచి జరగాలని చెప్పేసి చెప్పాను. నేనైతే వెళ్ళలేదు, తను వెళ్తా ఉన్నారు.
అయితే తీశారు. ఇక్కడ నుంచి పైన వ్యూ కూడా ఒకసారి ఎలా ఉంటుందో చూపిద్దామనేసి ఈ ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీయమని చెప్పాను. మనం వచ్చిన ప్రధాన ద్వారం అయితే గోపురం అదే అన్నమాట. పైన ఇలా విష్ణుమూర్తి పాదాలు అయితే ఇలా ఉంటాయి అన్నమాట. విష్ణుమూర్తి పాదాలను టచ్ చేయకూడదని చెప్పేసి అక్కడ అలా సింబల్ పెట్టారు. పైన సర్వదర్శనం అయిపోయిన తర్వాత కిందికి వచ్చేసి మనం ఇప్పుడు కోదండరామస్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. సో మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి ఫ్రెండ్స్. మనము టెంకాయ ఎత్తుకోమైనాం కదా, సో బయటే కొట్టుకొని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట లోపలికి వెళ్ళిన తర్వాత లోపల అర్చన అయితే చేస్తారు. ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నాం. లోపల ఎలా ఉందో ఒకసారి మీ అందరికీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనము లెఫ్ట్ సైడ్ అయితే లోపల దర్శనానికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. రైట్ సైడ్ మనకి ఒక చిన్న మండపం అయితే కట్టారండి. అదే స్వామివారికి ఏమన్నా ప్రోగ్రామ్స్ ఉన్నా అలాగే కళ్యాణం చేసుకోవడానికి కళ్యాణ మండపం లాగా ఒకటి కట్టారనమాట. ఇప్పుడు మనం స్వామివారి దర్శనం చేసుకొని వచ్చేసి తర్వాత కళ్యాణ మండపం ఎలా ఉందో చూసేసేద్దాం రండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్వామివారిని అయితే దర్శించుకుందాం రండి. లోపల అయితే వీడియో తీయకూడదు అని చెప్తా ఉన్నారు, కానీ నేను దూరం నుంచి తీసాను అనమాట. ఒకసారి స్వామివారు అంత క్లారిటీగా రాకపోవచ్చు, ఒకసారి చూసేసేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో. స్వామివారి దర్శనం అయితే అయిపోయింది కదా, ఇప్పుడు మనం కళ్యాణ మండపం ఎలా ఉందో చూసేద్దాం రండి ఫ్రెండ్స్. ఇదే అన్నమాట కళ్యాణ మండపం. కళ్యాణ మండపంలో కూడా కొన్ని విగ్రహాలు ఉన్నాయి, ఒకసారి చూసేసేయండి ఫ్రెండ్స్. ఇదే అన్నమాట మొత్తం మ్యాప్, టెంపుల్ మ్యాప్ వచ్చేసి ఇదే అన్నమాట, ఇలా ఉంటుంది. ఒకసారి మీకు దగ్గర నుంచి వీడియో తీసి అయితే చూపిస్తాను, చూసేసేయండి ఫ్రెండ్స్. టెంపుల్ మ్యాప్ అయితే చూసేసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఉన్నది కళ్యాణ మండపంలోనే అన్నమాట. కళ్యాణ మండపంలో కూడా స్వామివారి విగ్రహాలు ఇక్కడ పెట్టేసి పూజ చేశారనమాట. చాలా బాగా అలంకరించారండి, చాలా అంటే చాలా అందంగా ఉంది. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే తప్పకుండా ఈ యొక్క చిన్న యూట్యూబర్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం అలాంటి మిస్టేక్స్ జరగకుండా చూసుకుంటాను. స్వామివారి దర్శనం అయ్యాక ఇంకా కాసేపు మండపంలో కూర్చొని బయటకైతే వచ్చేసామండి. బయటకు వచ్చేసరికి మనకు ఒక గరుత్మంతుడి విగ్రహం అయితే కనిపించింది. ఆ గరుత్మంతుడిని కూడా వీడియో తీసేసి అలాగే టెంపుల్ యొక్క గోపురాన్ని కూడా నాకు నచ్చిన స్టైల్లో, నాకు వచ్చిన స్టైల్లో నేనైతే వీడియో తీశానండి. ఎలా ఉందో మీరైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇదైతే వెనుక భాగం, టెంపుల్కి వెనుక భాగం అన్నమాట. అలాగే రౌండ్ వేసి అలా ముందుకు వచ్చేసామన్నమాట. ఇప్పుడు ఇటు సైడ్ నుంచి కూడా అంతకుముందు దర్శనానికి వచ్చేటప్పుడు టెంపుల్కి ఆ సైడ్ వచ్చాం కదా, రైట్ సైడ్. ఇప్పుడు వచ్చేసి లెఫ్ట్ సైడ్ అయితే చూసేసేయండి. లెఫ్ట్ సైడ్ కూడా ఇక్కడ ఒక చిన్న కృష్ణుడు ఉన్నాడు, ఒక్కసారి మీ అందరికీ చూపిస్తాను, చూసేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి వారు ఉన్నారు. అలాగే ఒక చిన్న టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్లో చిన్ని కృష్ణుడు అయితే ఉన్నాడు. మీ అందరికీ ఒక్కసారి చూపిస్తాను, చూసేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ శివ. టేక్ కేర్ ఫ్రెండ్స్.